మేము 3 రకాలుగా చూస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత వల్నరబుల్ అంటే మీకు ఇప్పటికే హై లెవెల్లో ఒక డయాబెటికో, లివర్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లేదంటే అనీమియా ప్రాబ్లమో, ఇలాంటివన్నీ కూడా కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లం, ఇలాంటివన్నీ గుండెపోటు ఇవన్నీ ఉండేటి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మిమ్మల్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తాం, మందులు ఇస్తాం, ఏం తినాలో చెప్తాం. అదే సమయంలో మీకు ఎలాంటి లైఫ్ స్టైల్స్ మీరు ఫాలో కావాలో చెప్తాం. ఇవన్నీ మీరు ఫాలో అయితే 3 నెలలకు ఒకసారి మళ్ళా బ్లడ్ టెస్ట్ చేస్తాం. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి కరెక్ట్గా ఉన్నారా, డిట్రియేట్ అయినా చూస్తాం. ఇది ఒక అలవాటు పెట్టుకొని మీకు ఏదైనా అర్జెంట్ అయితే మళ్ళీ రావచ్చు హాస్పిటల్కి. అదే మరి మీరు ఆన్లైన్లో కన్సల్ట్ చేయాలంటే చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ కూడా పెట్టి మీకు అందరికి గైడెన్స్ ఇస్తాం. ఈ 2026లో ఇవన్నీ చేస్తాం. ఇప్పటికి 80,000 మంది యొక్క క్లినికల్ టెస్టులు చేశాం. రాబోయే రోజుల్లో అవసరమైతే కుప్పం వరకు ఒక మోడల్గా చేసి 3,30,000 మంది చేస్తాం. సేఫ్గా ఎవరున్నారు, తర్వాత మీడియంలో ఎవరున్నారు, బార్డర్ లైన్లో ఎవరున్నారు, వల్నరబుల్ ఎవరున్నారు, అవన్నీ కూడా రేటింగ్ పెట్టేస్తాం. మీకు హెల్త్ స్కోర్ కూడా ఇస్తాం. మీకు 10కి ఎన్ని మార్కులు ఆరోగ్యపరంగా 6, 5, 3, 7, 8 ఇచ్చి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు చెప్పి 3 నెలలకు ఒకసారి మళ్ళీ ఈ డేటా అప్డేట్ చేసి హెల్త్ స్కోరింగ్ ఇస్తాం. మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనేది ఇవన్నీ ఎందుకంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక.